కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 21, 22 వచనాలు కలిపి చదువుకుందాం. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునయ్యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. ప్రియులారా, మనం ఈ భాగంలో నుండి కొన్ని విషయాల్ని మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాము. గత వారం 19, 20 వచనాలు మనం ధ్యానం చేసినప్పుడు అందులో మరి 3 ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేమో ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలగాలి, అది మన జీవితంలో కూడా యేసు ప్రభుకి ప్రాముఖ్యత కలగాలి అని. తర్వాత ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలి అనేది. తర్వాత ఆయన ద్వారా సమస్తమును తనతో సమాధానించుకొనవలెను అనేది తండ్రి యొక్క అభీష్టము అని మరి ఆ 19వ వచనములో చెప్పాడు. 20వ వచనములో తండ్రి అభీష్టము ఏంటి? తండ్రి అభీష్టము అంటే సమస్తమును తన కుమారుని ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి అనేది తండ్రి యొక్క అభీష్టము. అభీష్టము అంటే ఏంటి? ఇష్టము, కోరిక కదా. బైబిల్ అంతట్లో మనం కోరిక అనే పదాన్ని వింటాం, ఇంకా దానికి సంబంధించిన పర్యాయ పదాలు మనం చాలా చూస్తాం. కానీ అభీష్టము అనేది 2 చోట్ల వాడబడింది. అది పాత నిబంధనలో ఒక చోట వాడబడింది. అది సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో సమూయేలు సౌలుతో మాట్లాడుతూ ఇశ్రాయేలీయుల యొక్క అభీష్టం ఎవని యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అని అన్నాడు. అక్కడ 9:20లో అభీష్టము అనే పదం వాడినప్పుడు పాత నిబంధన హెబ్రీ భాషలో వాడబడింది కనుక హెబ్రీ భాషలో దాన్ని త్షుక అనే పదాన్ని వాడారు. TSHUKA దాన్ని అలా పిలిచారు. దానికి పర్యాయ పదాలు 2 ఇచ్చారు ఇంగ్లీష్లో. ప్యాషన్, డిజైర్ అనేటువంటి పదాలు 2 వాడారు. కనుక మానవుని యొక్క జీవితంలో కోరిక లేక తీవ్రమైన కోరిక ఇలాంటి పదాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభీష్టము, దేవుని యొక్క కోరిక, దేవునికి ఉన్న ప్యాషన్, దేవునికి ఉన్న డిజైర్ అదేంటంటే సమస్తాన్ని యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి అనేది. ఆయనకున్న ఒక తీవ్రమైన వాంఛ లేక తీవ్రమైన కోరిక ఏంటంటే సమస్తాన్ని తనతో సమాధానపరుచుకోవాలి అనేది. కనుక వాస్తవంగా మానవులు తమ అపరాధములు, దోషముల వలన దేవునికి విరోధులయ్యారు. మనం ఆదికాండములో చూస్తాం, ఆదామును అవ్వలను బట్టి సమస్త మానవాళి తండ్రి అయిన దేవునికి దూరం అయిపోయారు. ఏదెను తోట నుండి వారు వెలుపలికి త్రోసివేయబడ్డారు. వారు దేవుని యొక్క ఉగ్రతకి వారు పాత్రులైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరలా తిరిగి తనతో సమాధానపరుచుకోవాలి అనేది తండ్రి యొక్క అభీష్టము అనే దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకవేళ సమాధానపరచుకోకపోతే అడిగేది ఎవరు అడుగుతారండి? ఈ రోజుల్లో ఏదైనా సమాధానం లేనప్పుడు దేశాల మధ్య సమాధానపరచడానికి ఐక్యరాజ్య సమితి ఉంది. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఈ యుద్ధం అనేది చాలా నష్టాన్ని చేకూరుస్తుంది కనుక మీరు యుద్ధం మానేసేయండి, సమాధాన పడండి అని సమాధానపరచడం జరుగుతుంది. దేవునికి మానవునికి మధ్య విరోధం ఉన్నప్పుడు సమాధానపరచడానికి ఎవరున్నారు? ఎవరు వెళ్ళి మాట్లాడగలరు? అసలు దేవునితో ఎవరు వాదించగలరు? దేవుని ఎవరు అడగగలరు? ఎవరో మాట్లాడలేరు. ఒకవేళ దేవుడు నాకు అక్కర్లేదు అనుకుంటే దేవునితో వాదించి గెలవగలిగిన వారు ఎవరున్నారు? కానీ ఆయన ప్రేమ అనేది మానవాళిని తిరిగి తనతో మరి ఐక్యపరుచుకునే విధంగా మరి ఆయన్ని ప్రేరేపించినట్టుగా మనం చూస్తాం. దాన్ని అభీష్టము అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం కొలస్సీ పత్రిక ఆరంభంలోనే అధ్యాయాన్ని 4 భాగాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం కదా. ఈ అధ్యాయాన్ని మొదటి అధ్యాయాన్ని మొదటి 2 వచనాలు పౌలు తిమోతి శుభములు చెప్పడం, 3 నుండి 13 వచనాలు కృతజ్ఞత మరియు ప్రార్థన, 14 నుండి 23 వచనాలు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యము,
24 నుండి 29 వచనాలు సంఘము కొరకైన పౌలు యొక్క శ్రమ, లేక పౌలు సంఘము కొరకు శ్రమ పడ్డం అనేది 24 నుండి 29 వరకు. అయితే ఇప్పుడు మనం 3వ భాగంలో ఉన్నాం. కుమారుడైన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం అనే దానిలో మనం ఉన్నాము. ఇందులో కుమారుడైన యేసుక్రీస్తు చేసిన గొప్ప కార్యమును ఇందులో మనం చూడగలం. అదేంటంటే సమాధానపరచడం అనేది. యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే సమాధానపరచడం. పాత నిబంధనలో మనం ఒక విషయాన్ని చూడగలం. అబ్షాలోము అమ్నోనును చంపాడు. తన అన్న అయినటువంటి అమ్నోను చంపాడు తామారును బట్టి. దావీదుకి చాలా కోపం వచ్చింది అబ్షాలోము మీద. ఈ సంగతి తెలుసుకొని అబ్షాలోము ఇక్కడ దేశాన్ని వదిలిపెట్టి వేరే దేశానికి పారిపోయాడు. ఇంచుమించు 2 సంవత్సరాల వరకేమో ఉండిపోయాడు అక్కడ. ఉండిపోయిన తర్వాత దావీదుకి కోపం తగ్గిపోయింది. ఇప్పుడు దావీదు కోపం తగ్గిపోయిన విషయాన్ని యోవాబు గమనించాడు. అబ్షాలోముని మరలా తిరిగి తీసుకురావాలి అని ఆలోచించాడు. అప్పుడు దావీదుతో చక్కగా మాట్లాడగలిగిన తెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని తీసుకొచ్చాడు. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడితే, ఎలా పడితే అలా మాట్లాడితే రాజులు అంగీకరించరు. అందువల్ల మరి చక్కగా మాట్లాడగలిగిన ఆమెను తీసుకురావడం జరిగింది. వచ్చినప్పుడు ఆమె దావీదుతో మాట్లాడుతూ, అయ్యా, నేను పెనిమిట్లేని దానను, నాకు 2 కుమారులు ఉన్నారు. మరి ఒకడు ఇంకొకడిని చంపేశాడు, ఒకడు మాత్రమే మిగిలి ఉన్నాడు. నా బంధువులు వచ్చి చంపబడిన వానికి బదులుగా చంపిన వాడిని చంపాలి, శిక్షించాలి, రాళ్లతో కొట్టి చంపాలి అని అంటున్నారు. ఆల్రెడీ పెనిమిట్లేడు, ఒకడు చనిపోయాడు, ఇంకొకడు కూడా నేను కోల్పోతాను కదా, నాకు ఇంకెవరు ఉంటారు ఇంకా అని మాట్లాడుతూ ఆమె యుక్తిగా మాట్లాడుతూ ఉండగా దావీదు మరి అలాగూ చంపబడకుండా నేను నీకు సహాయం చేస్తాను అని దావీదు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆమె మరలా ఇంకొక మనవి అని చెప్పి 14వ అధ్యాయం అనుకుంటున్నాను, సమూయేలు 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో ఆమె అంటది కదా, పాపము చేసిన మానవుడు తన సన్నిధి నుండి తోలివేయబడిన తర్వాత మరలా తిరిగి దేవుని దగ్గరకు రావడానికి దేవుడు సాధనములు కల్పించుచున్నాడు కదా అనే పదాన్ని వాడిద్ది. తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాకయుండునట్లుగా ఆయన సాధనములు కల్పిస్తూ ఉన్నాడు కదా అని మాట్లాడుతూ ఆమె దావీదికి తగిన విధంగా ఆమె మాట్లాడినప్పుడు దావీదికి అర్థమైంది ఇది అబ్షాలోముని గురించి ఈమె మాట్లాడుతుందని. అర్థమయ్యి, నీకు ఎవరు చెప్పారు? యోవాబు చెప్పాడా అన్నప్పుడు ఆమె మన్నించమని చెప్పి ఆమె చెప్పడం జరుగుతుంది. అప్పుడు యోవాబుని పిలిచి నీ కోరిక చొప్పున అబ్షాలోమును పిలవమంటే అబ్షాలోమును పిలవడం అనేది జరిగింది. కనుక తోలివేయబడిన మానవుడు, శిక్షింపబడవలసిన మానవుడు, కోపాగ్రికి గురి కావలసిన మానవుడు మరలా తిరిగి తండ్రి చెంతకి చేరినట్టుగా మనం కూడా తోలివేయబడిన మనం, దూరస్తులమైన మనం, అపరాధముల వలన తండ్రికి దూరమైన మనం మరలా తిరిగి తండ్రితో సమాధాన పడ్డానికి మధ్యవర్తి ఒకరు అవసరమై ఉన్నారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా తండ్రితో సమాధాన పడ్డానికి దాన్ని రీకన్సిలియేషన్ అనే పదాన్ని వాడారు. పునరుద్ధరణ, తిరిగి సమైక్యపరచబడడం తండ్రితో. అలాగూ మరలా తిరిగి మనం కోల్పోయినవన్నీ కూడా మరలా తిరిగి పొందడం, మరి మనకు అలాంటి కృప ఇవ్వబడింది. అది తండ్రి యొక్క అభీష్టము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు చెప్తూ మరి 3 విషయాలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు 21, 22 వచనాల్లో 3 విషయాలు చెప్పాడు. ఒకటేమో గతాన్ని గురించి చెప్పాడు, 2 ప్రస్తుతాన్ని గురించి చెప్పాడు, 3 భవిష్యత్తును గురించి చెప్పాడు. 21వ వచనంలో గతకాలమందు అనే పదాన్ని వాడాడు, గతకాలమందు. తర్వాత 22వ వచనంలో ప్రస్తుతము 22వ వచనం చివరి లైన్లో ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయం అన్నాడు. ఇది ప్రస్తుతం. అదే 22వ వచనం ప్రారంభంలో అది భవిష్యత్తులో ఆయన సన్నిధిని మనం నిలవబడాలి, నిర్దోషులుగాను, పరిశుద్ధులుగాను, నిరపరాధులుగాను. అది భవిష్యత్తు. కనుక గతము, ప్రస్తుతము, భవిష్యత్తు
3 విషయాలు పౌలు ఈ కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 21, 22 వచనాల్లో చెప్పాడు. ఇందులో మనం గతాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు అంటే, గతకాలమందు దేవునికి మనం దూరస్తులం, మన దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావం కలిగిన వారం. అలాంటి మనలను కూడా ఆయన సమాధానపరచాలి అనేది ఆయనకున్న అభీష్టము అని అన్నాడు. అంటే వాస్తవంగా సమాధానపరచబడడానికి అనర్హులైన వారిని కూడా ఇక్కడ చేర్చుకోవడం అనేది మనకు అర్థమవుతుంది. వాస్తవంగా సమాధానపరచబడడానికి మనం అనర్హులం. ఎలాగో అనర్హులం? 3 విషయాలు చెప్పాడు. ఇందులో 2 చెప్పాడు 21వ వచనంలో. ఒకటేమో దూరస్తులం అన్నాడు. మనం దూరస్తులమయ్యాం. దూరం అవడానికి దేవుడు కారణం కాదు, మనమే కారణం. మనం దూరస్తులమయ్యాం ఆయనకి. మన అపరాధముల వల్ల, దోషముల వలన త్రోసివేయబడ్డాం, నెట్టివేయబడ్డాం. ఆయనకు అయిష్టంగా జీవించాం, దూరస్తులమైపోయాం. రెండవది, మన మనస్సులో విరోధ భావాన్ని కలిగి ఉన్నాం. దేవుని పట్ల మనకి మంచి అభిప్రాయం లేదు, ఆయన పట్ల మనం విరోధ భావాన్ని కలిగి ఉన్నాం. మూడవది, మొదటి అధ్యాయం 13వ వచనంలో కొలసీ పత్రికలో మనం అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం అని అన్నాడు. అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం. దేవునికి దూరస్తులమయ్యాము. తర్వాత మన మనస్సులో విరోధ భావానికి ఉన్నాము. తర్వాత అంధకార సంబంధమైన అధికారములో ఉన్నాం. అది మన గతం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో ఇలా చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2:12, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తునకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకం చేసుకొనుడి అన్నాడు. గతకాలమందు, ఆ కాలమందు అన్నాడు. కొలసీ పత్రికలో గతకాలం, ఎఫెసీ పత్రికలో ఆ కాలమందు. ఇది మన గతాన్ని తెలియజేస్తూ ఉంది. గతంలో మనం ఎలా ఉన్నాం మాత్రమే కాదు, మన మనస్సులో విరోధ భావాన్ని కలిగిన వారం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాలు. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇది మన గతం. మన గతంలో ఇలా ఉన్నాం మనం. అంధకారమైన మనస్సు, విరోధమైన మనస్సు మాత్రమే కాదు, అంధకార సంబంధమైన అధికారము క్రింద మనం ఉన్నాం. అది మన గతం. ఎలాంటి మనలను అంటే సమాధానానికి అనర్హులమైన మనలను, ఆయన దగ్గరకు రావడానికి అర్హత లేని మనలను కూడా సమాధానపరుచుకోవాలనేది తండ్రి యొక్క అభీష్టం. బైబిల్ ఇంకా మన గతాన్ని గురించి రోమా పత్రికలో చెప్పాడు. 5వ అధ్యాయంలో రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 5వ అధ్యాయము 6వ వచనములో, ఏలయనగా మనం బలహీనమై ఉన్నాం, మన గతం ఇది, మనం బలహీనులం అన్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయము 8వ వచనం, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉన్నాం అన్నాడు. మన గతం ఇది. తర్వాత 5వ అధ్యాయము 10వ వచనం, ఏలయనగా శత్రువులమై ఉండగా అన్నాడు. అంటే మనం యేసు ప్రభు దగ్గరకు రాకముందు, మారు మనసు పొందకముందు మన స్థితి ఏంటి అంటే, కొలసీ పత్రికలో 3 విషయాలు చూసాం. దూరస్తులము, మనస్సులో విరోధ భావం కలిగిన వారం, అంధకార సంబంధమైన అధికారం క్రింద ఉన్నవారం. రోమా పత్రికలో 3 విషయాలు చూసాం. మనం ఇంకా బలహీనం, మనం ఇంకా పాపులం, మనం శత్రువులమై ఉండగా ఇలాంటి మనలను కూడా తనతో సమైక్యపరుచుకోవాలి అని, సమాధానపరుచుకోవాలి అనేది తండ్రి యొక్క అభీష్టం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఒక నీతిమంతుని కోసం నీతిమంతుడు చనిపోవుట అరుదు.
ఏ మంచి లేని మన కొరకు, అనర్హులమైన మన కొరకు, సమాధాన పడ్డానికి ఏమాత్రం యోగ్యత లేని మన కొరకు ఆయన ప్రాణమిచ్చి మనల్ని తనతో సమాధాన పరుచుకోవాలి అనేది ఆయనకు అభీష్టము అని మనం చూస్తూ వచ్చాం. కాబట్టి మన గతం జ్ఞాపకం చేశాడు. తర్వాత మన ప్రస్తుత స్థితి ఏంటంటే ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయను అన్నాడు కదా. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చివరి లైన్లో ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచయను అన్నాడు. నేను మరలా 21వ వచనాన్ని చదువుతాను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారుడై ఉండిన మిమ్మును కూడా అన్నాడు. మిమ్మును కూడా అని 22వ వచనం చివరి లైన్లో ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచారు. మిమ్మును కూడా అంటే ఏంటి? మనం దానికి అర్హులం కాదు, యోగ్యులం కాదు, కానీ మనల్ని కూడా ఇప్పుడు సమాధాన పరిచాడు. ఇది మన ప్రస్తుతం. ఇప్పుడు మనం సమాధానపరచబడ్డాం, దేవునితో తండ్రితో సమాధానపరచబడ్డాం గనక ఆయన కోపం మన మీద లేదు. సమాధానపరచబడ్డాం గనక ఆయన ఉగ్రత మన మీద పడదు. ఇప్పుడు మన ఉగ్రతకు పాత్రులం కాదు. అందువల్ల 7 ఏండ్ల శ్రమల కాలంలో మన ఉగ్రతలో ఉండాల్సిన అవసరత మనకు లేదు. అది దేవుని ఉగ్రత దినాలు. 7 ఏండ్ల శ్రమల కాలం అనేది దేవుని ఉగ్రత దినాలు. కొంతమంది ఏమన్నారంటే మనం ఆ శ్రమల్లో గుండా వెళ్ళాలి అని చెప్పారు. మరి కొంతమంది ఏమన్నారంటే సంఘం 7 ఏండ్ల శ్రమల్లో భూమి మీద ఉంటుంది అన్నారు. మరి కొంతమంది ఏమో 3.5 సంవత్సరాలు భూమి మీద ఉంటుంది, ఆ మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని అన్నారు. వాస్తవంగా 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉండవలసిన అవసరత లేదు. ఎందుకు అంటే 7 ఏండ్ల శ్రమలు అనేవి దేవుని ఉగ్రత దినాలు. ఆయన ఉగ్రత ఎవరి మీద? ఆయన విరోధుల మీద, ఆయన నమ్మని వారి మీద, ఆయన తృణీకరించిన వారి మీద, ఆయనతో సమాధాన పడిన వారి మీద ఆయన ఉగ్రత ఎందుకు చూపుతాడు? బైబిల్లో మనం ఈ మాటలో గమనిస్తాం కదా. ఆయనతో మనం సమాధాన పడ్డాక ఆయన మన మీద తన ఉగ్రతను ఎందుకు చూపుతాడు? ఇంకా తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 10 వచనాల్లో మధ్యలో నేను చదువుతున్నాను, గమనించండి. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు, కింద నుండి 4-5 వచనాలు. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. అది రాబోవు ఉగ్రత నుండి అంటే 7 ఏండ్ల శ్రమల కాలం. అది దాని నుండి మనం తప్పించబడ్డం, అది ఆయన ఇష్టం. ఆ ఉగ్రత పాలవడానికి ఆయన మనల్ని రక్షించాల. ఉగ్రత నుండి తప్పించబడడానికి ఆయన మనలను తప్పించాడు, మన ఉగ్రత పాలు కావడానికి కాదు. కాబట్టి ఉగ్రత నుండి తప్పించబడ్డానికి ఆయన మనల్ని రక్షించాడు. 5వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం 5-9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మళ్ళా నియమించెను కానీ ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు, ఉగ్రత పాలవడానికి నియమింపలేదు అన్నాడు. అంటే 7 ఏండ్ల శ్రమల కాలంలో సంఘం భూమి మీద ఉంటుంది అని ఎవరైనా అనుకుంటే అనుకోనివ్వండి, కానీ బైబిల్లో మనకున్న వాక్యాధారాలను బట్టి భూమి మీద సంఘం ఉండదు. తర్వాత 3.5 సంవత్సరాలు కూడా ఉండదు. 7 ఏండ్ల శ్రమల కాలం ఆరంభం కాకముందే మనం ఎత్తబడతాం. ఎందుకంటే ఉగ్రత అనే దేవుని ఉగ్రత అనేది చాలా భయంకరమైంది. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం. ఆ దినాల్లో మనుషులు మరణాన్ని వెతుకుతారు కానీ మరణం దొరకదు. వారు పళ్ళు కొరుక్కుంటారు వేదన బట్టి. అది దేవుని ఉగ్రత దినాలవి. కాబట్టి సంఘము ఉగ్రతలో ఉండదు. మనం ప్రకటన గ్రంథంలో కూడా మనం ఈ మాట చూడగలం. లోకమంతటి మీదికి రాబోతున్న ఉగ్రతలో తప్పిస్తాను అని చెప్పాడు. ప్రకటన గ్రంథం 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును అని అన్నాడు. ఇప్పుడు దేవునితో మనం సమాధాన పరచబడిన తర్వాత మనం ఉగ్రతలో నిలిచి ఉండవలసిన అవసరత మనకు లేదు. ఆయన ఉగ్రత మన మీద పడదు. మన ఉగ్రతకు పాత్రులం కాదు. సమాధానపరచబడ్డాం.
ఆయన మన మీద ఉగ్రతను చూపడు ఇంకా. కాబట్టి ఇప్పుడు మనం సమాధానపరచబడ్డాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 21, 22 వచనాలు మనం ధ్యానం చేస్తూ మన గత స్థితి మనం ఉగ్రతలో ఉన్నాం, మన ప్రస్తుత స్థితి మనం సమాధానపరచబడ్డాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఆయనతో సమాధాన పడ్డాం కనుక భయపడాల్సిన పని లేదు. యోహాను మొదటి పత్రికలు అదే అన్నాడు కదా, పరిపూర్ణమైన ప్రేమలో భయము లేదు. ఇక భయం లేదు. ఆయన రాకడొచ్చిద్దన్నా భయం లేదు, మనం వెళ్ళిపోతాము అన్నా భయం లేదు. ఎందుకు భయం లేదు? ఆయనతో సమాధాన పడ్డాం కాబట్టి. మనం ఆయనతో సమాధాన పడ్డాం కాబట్టి ఆయన రాకడొచ్చిద్ది అన్నా భయం లేదు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామన్నా భయం లేదు. సమాధాన పడకపోతేనే భయం ఉంది. ఇప్పుడు మనం ధైర్యం గలవారంగా ఉన్నాం. ఎలాగూ అంటే ఆయనతో సమాధాన పడ్డాము, ఆయన ఎదుట నిలవడానికి మనం సిద్ధపరచబడతా ఉన్నాం. మన ప్రస్తుత స్థితి ఏంటంటే ఆయనతో మనం సమాధాన పడ్డాం. ఎవరైనా ఇంకా మరి మారుమనసు పొందకుండా, బాప్తిస్మా పొందకుండా దేవునితో సమాధాన పడకపోతే నేడు అని సమయం ఉన్నప్పుడే సమాధాన పడాలి. రేపు అది నీది కాదు. నేడు అని సమయం ఉన్నప్పుడే సమాధాన పడాలి. యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పాడు. నీవు న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నప్పుడు నీ ప్రత్యర్థితో ఏదైనా వివాదం ఉంటే న్యాయాధిపతి దగ్గరికి వెళ్తున్నప్పుడు న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళకముందే మార్గములో ఉన్నప్పుడే నువ్వు సమాధానపడు. నువ్వు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ చేతుల్లో ఏముండదు. ఆయన తీర్పు తీరుస్తాడు, శిక్ష విధిస్తాడు. అప్పుడు నువ్వు మొత్తుకున్నా సరే తప్పు నాది కాదు, నేను తప్పు చేయలేదు, ఇలాంటివన్నీ అక్కడ కుదరదు ఇంకా. కనుక నువ్వు మార్గంలో ఉన్నప్పుడే, న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళకముందే, మార్గంలో ఉన్నప్పుడే సమాధానపడు అన్నాడు. మనం కూడా ఈ జీవిత మార్గంలోనే ప్రభు దగ్గరకు వెళ్ళకముందే, ఆయన ఎదుట నిలవబడకముందే, మనం ఇక్కడున్నప్పుడే ఆయనతో సమాధాన పడ్డాం. అది ఎంత గొప్ప ధన్యత. అందుకని అన్నాడు, ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను అని అన్నాడు. మన ప్రస్తుత స్థితి అది 22వ వచనం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చివరి లైన్లో ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను అని అన్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఇలా రాశాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనం, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. ఆయన ద్వారా సమాధాన స్థితి పొంది ఉన్నాం కనుక అతిశయపడుతున్నాం మనం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం అని అన్నాడు. తర్వాత 5వ అధ్యాయము 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా, ఇప్పుడు అనే పదాన్ని వాడాడు కదా. మునుపు లేక అప్పుడు లేక గత కాలములో అది వేరు, మన ప్రభుని నమ్మకముందు, ప్రభు దగ్గరకు రాకముందు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము అన్నాడు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం అని అన్నాడు. కనుక ఇప్పుడు కూడా మరలా ఓ ప్రశ్న, నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? నీతిమంతురాలుగా తీర్చబడ్డావా? కొంతమంది మారు మనసు లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? నీతిమంతురాలుగా తీర్చబడ్డావా? తీర్చబడకపోతే నువ్వు ఉగ్రత క్రింద ఉన్నావు. నేడు అన్న సమయం ఉన్నప్పుడే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉగ్రత నుండి రక్షింపబడాలి. రోమపత్రిక 6వ అధ్యాయము 22వ వచనములో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున అని అన్నాడు. కనుక ఇక్కడ మనం 3 విషయాలు చూస్తున్నాం కదా. 5:11లో ఇప్పుడు సమాధాన స్థితిని పొంది ఉన్నాం మనం. అదే 5వ అధ్యాయం 9వ వచనములో ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. 6వ అధ్యాయం 22వ వచనములో ఇప్పుడు పాపము నుండి విమోచించబడితిమి అన్నాడు. ఇది మన ప్రస్తుతం. నీతిమంతులుగా తీర్చబడ్డాం, పాపం నుంచి విడుదల పొందాం, మనము ఉగ్రత నుండి తప్పించబడ్డాం, ఆ తర్వాత సమాధాన స్థితిని పొందాము. ఇప్పుడు మన పరిస్థితి అయితే భవిష్యత్తులో ఆయన ఎదుట మనము నిర్దోషులుగా
పరిశుద్ధులుగా నిరపరాధులుగా నిలవబడాలి. అది భవిష్యత్తు. మనం కొలసీ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో మనం ఆ మాట గమనిస్తూ ఉన్నాం. ఆయన తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాను. అంటే సమాధానపరుచుట అనేది మొదటి మెట్టు. దీని తర్వాత మనం అనేక మెట్లు ఎక్కాలి. అందులో పరిశుద్ధపరచబడడం, నిర్దోషులుగా తీర్చబడ్డం, నిరపరాధులుగా తీర్చబడ్డం అనేది జరగాలి. ఇది అనుదినం జరిగేది, ఒకనాటితో కాదు. ప్రతిరోజు పరిశుద్ధపరచబడాలి. ప్యూరిఫికేషన్ అన్నారు దాన్ని, పవిత్రీకరించబడడం. ప్రతిరోజు నిర్దోషులుగా తీర్చబడాలి, ప్రతిరోజు నిరపరాధులుగా తీర్చబడాలి. ప్రతిరోజు ఇప్పుడు మనం ప్రకటన గ్రంథాన్ని చూస్తూ ఉంటే 7 సంఘాలకు ఉత్తరాలు రాసినప్పుడు అందులో ముఖ్యంగా 5 సంఘాలకు రాసిన లేఖల్లో ఆయన ఏమన్నాడు తెలుసా? నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అది భూమి మీద ఉన్నప్పుడు మనం అనేక పొరపాట్లు ఉంటాయి, ప్రభు దగ్గర సరి చేసుకుంటాం, పొరపాట్లు జరుగుతాయి, సరి చేసుకుంటాం. బుద్ధిపూర్వకంగా కాదు, పొరపాట్లు జరిగిన వాటిని ప్రభు దగ్గర సరి చేసుకుంటాం, పవిత్రపరచబడతాం, నిర్దోషులుగా తీర్చబడతాం. కానీ ప్రభు దగ్గరికి వెళ్ళి నిలవబడిన తర్వాత అక్కడ శుద్ధి చేయబడడానికి ఏముండదు. ఇంకా అక్కడ నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఇంకా అక్కడ ఏముండదు. ఇంకా అసలు అలాంటి తప్పుల్లో ఉన్నవారు, అలానే శుద్ధీకరించబడకుండా అలా ఉన్నవారు ఆయన ఎదుట నిలవబడలేరు కూడా. బైబిల్లో ఒక మాట ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే భూమి మీద ఉన్నప్పుడు శుద్ధీకరించబడాలి, అనుదినం కూడా మనం శుద్ధీకరించబడాలి. 2 ఉదాహరణలు నేను చెప్తాను నేను ముగించక ముందు. ఒకటి దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో బబులోనుకు తీసుకొని పోబడ్డారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, కొంతమంది హెబ్రీలు. వాళ్ళలో మరి అనేక మంది హెబ్రీలు ఉన్నారు, కానీ నలుగురిని ఎన్నుకున్నారు. మన భాషలో చెప్పాలంటే రక్షింపబడ్డం, సమాధానపరచబడ్డం, మొదటి మెట్టు ఎక్కడం అన్నట్టుగా నలుగురిని ఎన్నుకున్నారు. అందులో దానియేలు, షడ్రక్, మేషకు, అబేద్నెగో అనేవారిని ఎన్నుకున్నాక వెంటనే రాజు దగ్గర తీసుకెళ్ళి నిలవబెట్టలేదు. ఈలోపు ఏం జరిగింది అని అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో ఇలా ఉంది. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించెను, ఇశ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారములో నుండి తాను పానము చేయు ద్రాక్షరసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలువబెట్టునట్లు ఆజ్ఞ ఇచ్చాను. 3 సంవత్సరములు వారిని చూడాలి, పరీక్షించాలి, శుద్ధి చేయాలి, ఆహారం ఇవ్వాలి, తర్ఫీదునివ్వాలి, భాషను నేర్పాలి, కల్దీల విద్య, కల్దీల భాష, వారిని అలాగూ 3 సంవత్సరాలు తర్ఫీదు చేసిన తర్వాత అప్పుడు తన ఎదుట నిలవబెట్టుకోవాలి. ఆ తర్వాత మరి 1వ అధ్యాయంలోనే 18వ వచనం, నెబుకద్నెజరు తన సముఖమునకు వారిని తేవలనని ఆజ్ఞ ఇచ్చి నియమించిన దినములు, అంటే ఆ 3 సంవత్సరములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలువబెట్టాను. ఆ నిలువబెట్టినప్పుడు ఎలా ఉన్నారు వారు? రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనబడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచారు. అంటే మిగతా వాళ్ళు నిలవడానికి వారు అర్హత లేనివారు, ఎన్నుకోబడ్డారు, 3 సంవత్సరాలు తరిపి చేయబడ్డారు, కానీ వారు సరైన విధంగా శుద్ధీకరించబడలేదు, సరైన విధంగా నేర్చుకోలేదు, సరైన విధంగా తర్ఫీదును పొందలేదు, వారు ఇవ్వబడిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేదు. అందువలన ఈ నలుగురు తప్ప మిగతా వాళ్ళని వెనక్కి పంపించేశారు, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు.
అలాగా మనం సమాధానపరచబడిన తర్వాత అదొకటే చాలదు. మనం రక్షింపడ్డాంలే, టికెట్ వచ్చేసింది పరలోకానికి, జోబులో పెట్టుకొని మనం తిరిగితే చాలు. ఇంకా మనం బుధవారం వచ్చినా శనివారం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, ఆదివారం వచ్చినా రాకపోయినా పర్వాలేదు, మధ్యలో వచ్చినా పర్లేదు, చివరిలో వచ్చినా పర్లేదు, మధ్యలో ఇష్టముండి లేకపోయినా వెళ్ళిపోయినా పర్వాలేదు, బైబిల్ చదివినా పర్లేదు, చదవపోయినా పర్లేదు, ప్రార్థన చేసినా పర్లేదు, చేయకపోయినా పర్వాలేదు, ఆరాధన చేసినా పర్లేదు, చేయకపోయినా పర్వాలేదు, బలలో పాలు పంపులు పొందినా పర్లేదు, పొందకపోయినా పర్వాలేదు, చిన్న చిన్న అబద్ధాలు, తెల్ల అబద్ధాలు, నల్ల అబద్ధాలు ఆడినా ఆడకపోయినా ఆయన చూసుకుంటారు, రక్షింపబడ్డాంలే అనుకుంటే కుదరదు. చెత్త చెదారం అంతా ఆయన పోగు చేసుకొని తన ఎదుట నిలవబెట్టుకోడు. అది గుర్తుపెట్టుకోండి బాగా. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలతో పాటు అనేక మంది పిలువబడ్డారు. 3 సంవత్సరాలు తర్ఫీదును పొందారు, రాజు భుజించే భోజనాన్ని తిన్నారు, ద్రాక్షరసాన్ని త్రాగారు, మంచి వస్త్రాలు ధరించారు, మంచి వసతిని వారు పొందారు. కానీ వారు రాజు ఏంటని నిలవబడినప్పుడు వారు ఎవ్వరు కూడా, ఈ నలుగురు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా వారు రాజు చేత ఎన్నుకోబడలేదు, వారు వెనక్కి పంపివేయబడ్డారు. కనుక బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రభువా ప్రభువా నీ సముఖమున భుజించాము, నీ సముఖమున మేము త్రాగాం కదా, మమ్మను రానియ్యి అని అడుగుతారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో. అక్రమము చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు, నా ఎదురు నుండి వెళ్ళిపోండి. ప్రభా మీ సముఖమున తాగాం, మేము బలలో పాలు పంపులు పొందాం, మేము బలలో పాలు భాగస్థలమయ్యా, నీ సముఖమున తిన్నాం, నీ సముఖమున త్రాగాం. అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు, ప్రభా మాకు తలుపు తీయము అని అడిగారు. ఆ బుద్ధి లేని కన్యకలు, సిద్ధపాటు లేనివారు, నిద్రావస్థలో జోగినవారు, సిద్ధిల్లో నూనె లేనివారు, అక్రమం చేయవారు మీరెవరో నాకు తెలియదు, నా ఎదురు నుండి పొండి అన్నాడు. ఇలాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. ఆయన మనల్ని సమాధానపరుచుకున్నాక తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా ఉండాలి అనుకొని ఆయన ఆశిస్తూ ఈ భూమి మీద మనలను తర్ఫీదు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అలాగా తర్ఫీదు చేయబడిన తర్వాత రాజు ఎదుట నిలవడానికి ఎవరైతే రాజు వారితో మాట్లాడినప్పుడు వారు తగిన వారు ఎంచబడ్డారో వారు మాత్రమే ఎన్నుకోబడ్డారు, మిగతా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు 4 మాత్రమే ఉన్నారు, షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు అనేవారు. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను, అది ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథంలో వస్తీకి బదులుగా రాణిగా ఉండడానికి మరి అందమైనటువంటి ఆడపిల్లలు అనేక మందిని ఆ దేశంలో ఉన్నవారిని వాళ్ళు చూచి వాళ్ళు ఎన్నుకొని తీసుకెళ్ళడం జరిగింది, రాజ మందిరానికి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత కొన్ని మాసాలు, అంటే 6 మాసాలుగా సంవత్సరం పాటు వారిని శుద్ధీకరించి, వారికి మంచి ఆహారం పెట్టి, వారికి మంచి తర్ఫీదునిచ్చి, మంచి వస్త్రధారణ, మంచి భాష, మంచి నడవడిక ఇవన్నీ నేర్పి రాణిగా ఉండడానికి, ఆ రాజు ప్రక్కన కూర్చున్నప్పుడు టీవీగా ఎలా కూర్చోవాలో, మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఇవన్నీ నేర్పుతారు వాళ్ళు. అవన్నీ నేర్పి అంతా సిద్ధం చేసిన తర్వాత రాజు దగ్గరికి ఒక్కొక్కరిని పంపిస్తూ ఉండగా ఎవరి యందు రాజుకి దయపుట్టునో వారికి ఆయన తన రాజదండాన్ని చాపినప్పుడు ఆమె రాణిగా ఉండడానికి యోగ్యురాలు. అలాగా చాలామంది ఆడపిల్లలు వెళ్ళారు, కానీ వాళ్ళలో ఎస్తేరు పట్ల రాజుకి దయ కలిగినట్టుగా మనము 2వ అధ్యాయం 3-4 వచనాల్లోనేమో అనేక మంది ఆడపిల్లలు ఎస్తేరు గ్రంథంలో వారు రాజమందిరానికి తీసుకొని పోబడ్డారు, తర్ఫీదు చేయబడ్డారు. మరి సంవత్సరం పాటు వారు సిద్ధపరచబడ్డారు. తర్వాత 12వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగినట్టుగా మనం చూస్తాం. 6 మాసములు గోపరస తైలముతోను, 6 మాసములు సుగంధ వర్ణములతోనూ, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నొద్దకు ఆ విధముగా పోవుచున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఎస్తేరు పట్ల రాజునకు దయ కలిగినట్టుగా మనం చూస్తాం. 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను,
కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను అనేటువంటి మాట మనం చూస్తాం. కనుక ఆమె వేరే ఆడపిల్లల్లాగా అలంకరణ కొరకు, ఆకర్షణ కొరకు మరి అనేక రకాలైన వాటిని ఆమె అలంకరించలేదు. ఆకర్షణ కొరకు అన్నారు ఒక ఆయన, ఓ పెద్ద ఆయన. పాపం ఎస్తేరు కంటే మిగతా ఆడపిల్లలు ఎన్ని అలంకరణలు ధరించారో మనకు తెలియదు. వాళ్ళ ముఖాలు ఆ రంగులు, లేకపోతే ఆ పెదాలకో ఆ ముఖాలకో ఎన్ని రంగులు పూసారో మనకు తెలియదు. కానీ ఎస్తేరు చూసినప్పుడు దయగలిగింది. అలాగా మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన పట్ల ఆయనకు దయగలగాలి అంటే వెలుపటి అలంకరణగా ఉండక, పేతురు పత్రికలు అన్నాడు కదా, వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండక హృదయ సంబంధమైన అలంకరణను చూసారా, అది అలంకరణగా ఉండాలి. సాధువైనట్టు మృదువైనట్టు అనే అంతరంగిక అలంకరణ మీకు అలంకరణగా ఉండాలి అన్నాడు. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అలాగూ అలంకరించుకున్నారు వాళ్ళు అని అన్నాడు. కనుక మనం దేవుని ఎదుట నిలవడానికి బాహ్య సంబంధమైన అలంకరణ కాదు, అంతరంగ సంబంధమైన అలంకరణ చాలా ప్రాముఖ్యం. ఎస్తేరు అలాగా సిద్ధపడ్డప్పుడు ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగినట్టుగా మనం చూస్తాం. అందువల్ల మరి పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొద్దిమంది. మనం సమాధానాన్ని పొందిన తర్వాత పరిశుద్ధులుగా తీర్చబడాలి, నిర్దోషులుగా తీర్చబడాలి, నిరపరాధులుగా తీర్చబడాలి. ప్రతిరోజు మనం శుద్ధి చేయబడుతూ ఉండాలి, ప్రతిరోజు తర్ఫీదును పొందుతూ ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. చూడండి, ఆయన సంఘమును తన ఎదుట ఎలా నిలవబెట్టుకోవాలనుకున్నాడు? కళంకము కానీ ముడత కానీ మత్స కానీ లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచబడాలి అనేది. కనుక మరి వాక్యము చేత పవిత్రపరచబడుతున్నారా? ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? వాక్యాన్ని వింటున్నారా? వార కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతున్నారా? వాక్యం మీద మనసు పెడుతున్నారా? వాక్యముతో కడగబడుతున్నారా? వాక్యముతో శుద్ధి చేయబడుతున్నారా? సామెతల గ్రంథంలో ఒక మాట అన్నాడు, తమ దృష్టికి తాము నీతిమంతులు అనుకొని తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు అన్నాడు. అందుకనే వాళ్ళని యేసు ప్రభువు అన్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులు, పైకి తెల్లగా ఉన్న లోపల మాలిన్యముతో ఉన్నట్టుగా కడగబడని వారు, పళ్ళెములు వెలుపల శుద్ధి చేసి లోపల దోపుతోనూ అజితేంద్రియముతోనూ ఉన్నట్టుగా మీరు కడగబడని వారు. మీ మనస్సు కడగబడలే, మీ హృదయం కడగబడలేదు. మానవుని యొక్క హృదయంలో నుండి చెడుతనము, దొంగతనములు, అభిచారములు, ద్వేషములు, కలహములు, మత్సరములు, విభేదములు ఇవన్నీ వస్తాయి. కడగబడితే వాటి నుండి విడుదల పొందుతాం మనం. లేకపోతే ఆ హృదయంలో అనేక రకాల మాలిన్యాలు ఉంటాయి. మనం ఆయన ఎదుట నిర్దోషులుగా నిలవాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఒక కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును అన్నాడు. మనం ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మనం అప్పగించుకొని వాక్యానికి విధేయతను చూపి వాక్యానికి లోబడినప్పుడు ఆయన తన ఎదుట మనలను నిర్దోషులుగా నిలవబెట్టుకోవడానికి ఆయన శక్తి గలవాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మనం భవిష్యత్తులో దేవుని ఎదుట మనం నిలవాలి. దేవుని దగ్గర నిలవబడినప్పుడు ఎలా నిలవబడాలి? యోబు గ్రంథంలో అంటాడు కదా, రాజు వలె నేను ఆయన సన్నిధికి వెళ్ళేదను, నా అడుగుల లెక్క నేను ఆయనకు చెప్పేదను. రాజు వలె నేను ఆయన సన్నిధికి వెళ్ళేదను. మనం శుద్ధి చేయబడినప్పుడు, కడగబడినప్పుడు, మనం పవిత్రపరచబడినప్పుడు, దేవుని దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం భయపడాల్సిన పని ఉండదు. రాజు వలె మనం ఆయన దగ్గరకు వెళతాం. బైబిల్లో తప్పు చేసిన వారు
వారు దొంగ నడకలతో వెళ్ళి చాటుగా వెళ్ళిపోయి పట్టణంలో ప్రవేశించారు. సందర్భం వచ్చింది కనుక ఒక రెఫరెన్స్ నేను చదువుతాను చూడండి. దావీదు దగ్గర వారు యథార్థంగా ఉండకపోవటం వలన వారు ధైర్యంగా ఉండలేకపోయారు. అది సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయము మొదటి నుండి. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమందు జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయను అన్నారు. అబ్షాలోమును చంపొద్దు అని దావీదు చెప్తే యోవాబు పనిగట్టుకొని అబ్షాలోమును చంపడం వలన ఇప్పుడు దావీదు ఎదుట నిలవడానికి, దావీదుకు ముఖం చూపించడానికి ధైర్యం చాలలేదు. అందువల్ల దొంగ నడకలతో వెళ్ళి వాళ్ళు పట్టణంలో ప్రవేశించారు, చాటుగా వెళ్ళిపోయి. తప్పు చేసినప్పుడే ఇలా ఉంటుంది. తప్పు చేయని వారు రాజమార్గంలో వెళతారు, ధైర్యంగా వెళతారు, పగలు వెళతారు, ముఖాముఖిగా వెళతారు. మన దేవుని ఎట్టుకు వెళ్ళేటప్పుడు ఎలా మన స్థితి ఎలా ఉంటుంది, మన దేవుని దగ్గర నిలవబడినప్పుడు ఎలా ఉండగలుగుతాం అనే దాన్ని పరీక్షించుకొని ధైర్యంగా నిలవడానికి, మన నిర్దోషులుగా తీర్చబడి నిమిత్తం వాక్యానికి లోబడి మన యొక్క బలహీనతలు సరి చేసుకోవటం చాలా ప్రాముఖ్యం కనుక అలా సరి చేసుకోవడానికి మనం అప్పగించుకుందాం.